సఖ్యమైన సంతోషం యెహోవా సఖ్యమైన సంతోషం నిత్య జీవము నీకు కావాలెనా నిత్య జీవము నీకు కావాలెనా నిత్య జీవము నీకు కావాలెనా యేసు నజగురము నేడే యేసు నజగురము ప్రార్థన జరబాబన్న చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధమైన మా తండ్రి సువార్త ప్రారంభిస్తాం అయ్యా వాక్యం అందరికీ అనుకుంటున్నాం అయ్యా ఈ వాక్యం వెలుగు ద్వారా ఆ సూర్యుడు కొన్ని వెలుగుకోవటానికి రక్షణ భాగ్యం పొందడానికి బెళకాకు ఆకర్షించబడటానికి అనేకమైన ఆకర్షించండి అయ్యా సేపటి వెలుగులకు సాధారణ అనుకున్న దేవుడు తిప్పి పాప క్షమాపణ పొంది రక్షణ భాగ్యం పొంది నిశ్చయమైన వారసత్వానికి కొంతమంది మీరు ఆకర్షించి ఆత్మకార్యం జరిగించి అధికారికలు నడిపించుకొని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉన్నాయా? బైబిల్లో పత్రికలో ఈ సమాధానాన్ని ఆశీర్వాదాన్ని మేము పొందామో మా దేశీయులను మీరు కూడా వాటిని పొందాలని అనుభవించాలని ఎదుకొచ్చాం. ముందుగా సర్వలోక నాథుడు సర్వలోక రక్షకుడికి భూలోకానికి అనుభవించిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామమున మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అయిలారా దేవుని వాక్యంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఏమిటి ఆ శుభవర్తమానం? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఒక వార్త వినబడినది. ఎవరి రక్షకుడు అనంటే దేవుని యొక్క వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ సర్వలోక మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉద్భవించారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వక్కాణిస్తుంది. ఏమి కారణం అనంటే సర్వలోక మానవులు వారు ఎవరైనప్పటికీ కూడా భేదము లేకుండా ప్రతి మానవుడు కూడా పాపభరితమైన జీవితాన్ని కలిగిన వాడై నష్టపోయాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమరాజ్యమును పొందలేకపోతున్నారని పవిత్ర గ్రంథం తెలియపరుస్తుంది. కనుక మానవుడు పాపమును బట్టి వచ్చే శిక్ష నిత్యనాశనానికి ఆహుతైపోయాడు. నెమ్మది లేని జీవితాన్ని కలిగిన వాడే మానవుడు సాగిపోతూ వచ్చాడు. ఇలాంటి మానవుని రక్షించడానికి విమోచించడానికి అగ్ని నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి మానవునికి శాంతిని సంతోషాన్ని సమాధానాన్ని ప్రసాదించడానికి ఆ ప్రేమమూర్తి భూలోకంలో ఉద్భవించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ ప్రియమైన దేవుడి లోకంలో ఉద్భవించి పవిత్రుడిగా జన్మించి పవిత్రుడిగా జీవించి పవిత్రమైన తన పుణ్యరక్తాన్ని అందరి పాపదోషముల కొరకు ఆయన కలవరి శిలువలో చెల్లిస్తూ వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడిగా తిరిగిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమమూర్తి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని నెమ్మదిని కలిగిస్తానని ప్రేమమూర్తి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సూక్ష్మంలో మోక్షమండి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచి నీ పాపమును కానీ ఒప్పుకున్నట్లయితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనం కడిగి పవిత్రులుగా చేస్తుందని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఉదయకాల సమయంలో నిజమైన నెమ్మది, శాంతి, సంతోషం ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు అనుభవించగలరంటే తన హృదయంలో ఉన్న దాగి ఉన్న పాపం పోయినప్పుడే. అందుకనే
ఆ ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తుండగా ఆయన దగ్గర రండి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసముంచము, నమ్మకముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. దేవా ప్రేమగల పర్లం తండ్రి, నీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలన్నా అయా. నీ దాని చుట్టూ వాక్యం నీరు కట్టి ఫలించినట్టు ఏమని కోరుతున్నాం. అలాగే నేను ఈ ప్రాంత ప్రజల్ని కరుణించి కాపాడి దీవించండి. ముందుకెళ్తున్న దారులు సరళంగా చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह के, శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మ రక్షణించే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియ దేశులారా, కొన్ని మాటలు మీకు చెప్పాం. మీరు ఎక్కువగా తెలుసుకొని కోరితే మా దగ్గర బైబిల్లో ఉండి తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, మరి క్రొత్త నిబంధనలు ఉన్నాయి. మా ప్రియులు ఎంతో ప్రేమతో వాటిని తీసుకొస్తున్నారు. తృణీకరించక వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, పరలోక రాజ్య మార్గాన్ని మీకు తేటగా బోధిస్తుంది. ఎక్కువగా తెలుసుకుని కోరితే మీ సమీపంలోనే మన తెనాలి పట్టణంలో, ఐతనగరంలో, మరి స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ దైవారాధన, ప్రత్యేకమైన ప్రకటన. ఈ నెల 25వ తేదీ అక్కడ బెరాకా ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి. మీరు కూడా వచ్చి దైవాశీస్సులు పొందవలసిందిగా రేంజర్ కాదు, యాంప్లిఫైర్ బాక్స్. ఊరికి ఎందుకు డబ్బులు కొడాలి? ప్రయాసపడి బాబు భారం మోసుకొచ్చున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని
యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు గ్రహించు మనము పొందలేకపోతున్నామని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకవాడు లేడు. అందరూ ఏకముగా పనికి వాళ్ళవారైరి. ఏదైనా పాపము వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపవరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము తీసివేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి ప్రత్యక్షముగా వచ్చినారు. పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము తీసివేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వస్తా వచ్చినారు. పాపము రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. చిన్న కులం ప్రవేశం మసీకి రాజుల రాజు ప్రభువు ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. जीवन तेरा तो इनका है, जीवन तेरा तो इनका है। जीवन तेरा दो दिन का है, जीवन तेरा दो दिन का है। बोलिए जिंदा खुदा यीशु मसीह की प्रार्थना। ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల నాయన, పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయంలో మా ప్రభావ మరి ఈ ప్రాంత ప్రజలకు సువార్త ప్రకటిస్తానికి వచ్చాం. నిలబడుతున్న మీ దాసుని అభిషేకించి వాడుకోండి. ఈ ప్రాంత ప్రజలకి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య జరిగించే తండ్రిని ప్రార్థిస్తూ మా ప్రభు యేసునామములో కొద్ది ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. అబ్రామ్ బ్రదర్ అండి, అబ్రామ్ బ్రదర్. తెనాలి పట్టణ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు ఒక ఆజ్ఞను పంపించినాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని ఆయన ఈ లోకం నుంచి వెళ్ళబోయే ముందు ఈ లోకములో తాను సశరీరుడుగా ఉండి మరి తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన తర్వాత తను
ఈ లోకం నుంచి వెళ్ళిపోబోయే ముందు తన శిష్యులు, తను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకి, ఆ శిష్యులకి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఈ మాట ఏంటంటే, మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి మా బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని. ప్రియమైన వాళ్ళారా, ఏమని నమ్మాలంటే, యేసుక్రీస్తు లోకమునకు వచ్చననేటువంటి వాక్యము, అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చననే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితము మానవ ఆకారంలో మనిషి కుమారునిగా రక్తమాంసాల్లో పాలివాడై వచ్చినాడు. ఈ విషయాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు పాపుల రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కనుక ప్రియులారా, మీరు కూడా యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినని నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులు నిత్య రాజ్యములో ప్రవేశిస్తారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, నీతి రాజ్యములో చేరుతారు. యేసుక్రీస్తు ద్వారా మరి నీతిమంతులుగా తీర్చబడకుండా మన నీతి క్రియలను బట్టి, మన యొక్క మంచి కార్యాలను బట్టి మనం పరలోకము స్వర్గం వెళతామంటే అది కుదరదు. ఎందుకంటే మానవుని యొక్క నీతి క్రియలు మురికి పీలికలు. లేదా ఇది ఇక్కడ వరకు సరిపోతుంది. మనుషులు చెప్పుకోవడానికి, మనుషులు పొగట్టడానికి మన నీతి క్రియలు సరిపోతాయి. కానీ దేవుని రాజ్యమును, దేవుని ఉండే స్థలమును, దేవుడి యొద్దకు వెళ్ళటానికి మానవుని నీతి క్రియలు సరిపోవు. కాబట్టి మనము నీతిమంతులముగా తీర్చబడాలంటే, మరింత నిశ్చయముగా ఒకరి నుంచి తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యందు విశ్వాసం ఉంచడమే, ఆయన నమ్ముకోవడమే. ఆయన ఎందుకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువా నీవు పాపుల రక్షకుడు అంట, 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి నన్ను ప్రేమించి నా పాపము నుంచి విడిపించడానికి మీరు ఈ లోకానికి వచ్చి, పాపం వల్ల వచ్చు జీతం మరణము, ఆ మరణాన్ని నాకు బదులుగా మీరు పొందినారంట. ఈ విషయం నేను నమ్ముతున్నాను, నేను వాడిని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను. కాబట్టి నా రెండవ మరణం నుంచి నన్ను విడిపించుము, నా పాపములు క్షమించుమని మనము మన పాపములు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక నమ్మిన వారిని పాపములు క్షమించి నీతిగా తీర్చి నిత్య రాజ్యమునకు వారసులుగా చేస్తారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు నిత్య రాజ్యములో ప్రవేశిస్తారు. మీ కొరకు చిన్న ప్రార్థన చేసిన ముందుకు వెళ్తా. ఎక్కువగా తెలుసుకోకపోతే మా దగ్గర బైబిల్లో చేయబడిన చిన్న చిన్న పత్రికలు, పుస్తకాలు ఉన్నవి. మా ప్రియులు వాటిని ఎంతో ఉపయోగంతో తీసుకొస్తున్నారు. గురించి తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని స్వతంత్రంగా చేసుకోండి. ఎక్కువ తెలుసుకోకూడదు. మీకు కనీసంలోనే మరి ఇక్కడ చర్చిలో కూడా మందిరం, జాతీయ ప్రార్థన మందిరం ఉంది, అక్కడ రావచ్చు. పట్టణంలో అయితే మీరు వచ్చినట్లయితే అక్కడ స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం అక్కడ దైవారాధన. ప్రత్యేకంగా 25వ తేదీ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి. మీరు ఇక్కడ వచ్చి దైవాశిస్సులు పొందాలి. ప్రేమ తండ్రి, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మహోన్నతుడు, కార్యం సఫలం చేసే దేవుడు, ఈ సమయంలో ప్రభావ ఈ ప్రాంతంలో నీ వాక్యం ప్రకటింపబడ్డది. ఎవరైతే విన్నారో ప్రభు వారికి విశ్వాసం దయచేయండి. ఆ విశ్వాసం ద్వారా గొప్ప రక్షణను తీస్తున్నాం. మీ మహిమ గారికి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థించి సహాయం కొనసాగిస్తున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह के जय, शांति देने वाला खुदावन यीशु मसीह के जय, मुक्ति देने वाला खुदावन यीशु मसीह के जय, जल्दी आने वाला खुदावन यीशु मसीह के जय। हालेलुया। हालेलुया।
ప్రార్థన చంద్రశేఖర్ ప్రార్థన. ఏంటంటే పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవ పౌరు ప్రభా, అయ్యా దాసులు నిలబడుతున్నారు ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని చక్కగా ఇచ్చి తండ్రి దయచేసి వాళ్ళ హృదయాలైన వాక్యాన్ని పలింపజేసి ఈ రాజ్యం సిద్ధపడుతున్నాను. మా క్రీస్తు యేసుక్రీస్తు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీకు అందరికీ శుభములు. యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకాన జన్మిస్తూ వచ్చినాడు. అదే క్రిస్మస్ సర్వలోకంలో కూడా డిసెంబర్ 25వ మాసము యేసుక్రీస్తు వారి యొక్క జననం పుట్టుకను గురించి మరి ఎంతో గొప్ప పండుగగా ఆచరిస్తూ వస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన ఉద్దేశం ఏంటంటే, ఆయన దేవాతి దేవుడై ఉండి మనలను రక్షించడానికి ఈ లోకంలో జన్మించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక పరిశుద్ధమైనది. ఆయన మరి కన్య గర్భాన జన్మించాడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో రాయబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పాపం లేకుండా మరి కన్య గర్భాన జన్మించాడు. ఎలాగంటే పరిశుద్ధాత్మ శక్తి వలన కన్య గర్భవతి అయి కుమారుని కనెను. అయితే అక్కడ వాక్యం రాయబడుతూ వచ్చింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. తన ప్రజలంటే లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సృష్టిలో ఆయన కలుగజేసిన వాడే. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో సెలవిస్తూ వచ్చింది, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. పాపం వల్ల మానవుడు దేవునికి దూరం అయిపోతూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో చిన్న కుమారుడు ఉన్నాడు, ఎంతో గారాభంగా పెరిగినవాడు. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన వాటా, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇమ్మని తను అడిగి తీసుకొని ఆ ఆస్తితో దూరదేశం వెళ్ళిపోతూ వచ్చాడు. అనగా స్వేచ్ఛపరుడుగా, స్వతంత్రుడుగా, తనకిష్టం వచ్చినట్లుగా ఆయా దూర ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తూ వచ్చాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టి దూరదేశం వెళ్ళిపోయి తనకిష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. తనకున్న ఆస్తి అయిపోయింది, తన శరీరంలో అనారోగ్యం వచ్చింది, తను చూసేవారు లేరు, కడుపుకు తినటానికి తిండి లేదు. అయితే దేవుడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. అప్పుడు మరలా తిరిగి
తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఈ తండ్రి తను ఎంతగానో ప్రేమతో చేర్చుకుంటూ వచ్చినాడు. అరే, నువ్వు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయావు, నువ్వు ఇంటికి దూరం అయిపోయావు, నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళావు అని అనలేదు. ఆ ప్రేమ ఆ తండ్రి ఎంతో ప్రేమ గలవాడు కాబట్టి తప్పిపోయిన కుమారుణ్ణి, దూరమైన కుమారుణ్ణి మరలా ప్రేమతో హక్కున చేర్చుకొని తన కుటుంబంలో ఒకటిగా చేసుకున్నాడు. అలాగనే యేసు ప్రభువారు పాపం వలన పడి చెడినటువంటి మనలను ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు రక్షించడానికి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడంటే నీ భార్య నిన్నంతగా ప్రేమించలేదు, నీ భర్త నిన్నంతగా ప్రేమించలేరు, నీ తల్లిదండ్రులు నిన్నంతగా ప్రేమించలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ప్రియమైన వారులారా, శాశ్వతమైన ప్రేమ, ఈ ప్రేమ లోకంలో ఎక్కడా దొరకదు. ఎవరు కూడా ఈ ప్రేమను రుజువు చేయలేరు. ఒక్క ప్రభు అయిన దేవుడే ఆ శాశ్వతమైన ప్రేమ. దానికి రుజువేందంటే, దానికి గుర్తేందంటే ఈ లోకాన జన్మించాడు నీ కొరకే. నీవు పడి ఉన్నటువంటి ఆ పాపపు స్థితి నుండి విడిపించడానికే, నీ కొరకే యేసు ప్రభువారు ఈ లోకాన జన్మించాడు. ప్రియులారా, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే పతనమైపోయి ఆరని అగ్నిగుండకెళ్ళే మానవుణ్ణి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన జన్మించాడు. ప్రియమైన వారులారా, ఒక గుడ్డివాడికి ఎలాగూ దారి చూపలేడు, పాపంలో ఉన్నవాడు మరో పాపిని ఎలా రక్షింపగలడు? అయితే యేసు ప్రభు పాపం లేనివాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఓ మాట సెలవిచ్చాడు. ఆనాడు చెప్పిన మాట ఈనాటికి కూడా దాన్ని రుజువు చేయలేకపోయారు. అదేంటంటే, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరంటే లేదు. ప్రియులారా, ఎవరు కూడా ఆయనలో పాపం పట్టుకోలేదు. లేదు, ఆయన పాపం చేయడు, ఆయన అతీతుడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. కేవలం నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించడానికే ఈ లోకాన అరుదించిన దేవుడిగా ఉన్నాడు. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చెను. పాపమును తీసివేయటానికి భూమి మీద ఏ ఔషధము లేదు. అయితే పాపము ఎలాగ పోతుందంటే, ప్రియులారా, పూర్వకాలంలో పాప పరిహారార్థ బలిగా ఓ గొర్రెపిల్లను అర్పిస్తారు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లలాగా నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో బలైపోతూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చినాడు, ఆయన ప్రాణాన్ని శిలువ మీద దారపోసినాడు. ప్రియులారా, ఈ రోజుల్లో తండ్రి కొరకు కుమారుడు, భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త ఆ శ్రమ అనుభవించడానికి ఇష్టపడని రోజులు. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్నే దారపోశాడు. అయితే కల్వరి శిలువలో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఎందుకంటే నీ కొరకే నీ పాపములను ప్రాయశ్చిత్తం చేయటానికి, నిన్ను తన కుమారుడిగా రక్షించడానికి, అంగీకరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు చనిపోయాడు. నీ కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. నీ కొరకు ఎవరు కూడా ఆస్తిని పోగొట్టుకునే వాళ్ళు లేరు. నీ కొరకు ఎవరు కూడా తనకున్నటువంటిది దారపోసేవాళ్ళు లేనే లేరు. అయితే యేసు ప్రభు ఒక్కడే నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. అంతేనంటే నీ కొరకు కల్వరి శిలువలో శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, ముళ్ళ కిరీటం చేతుల్లో కాళ్ళల్లో మేకులు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అంతేనంటే కాదు ప్రియులారా, నిన్ను కూడా ఆయనతో సదాకాలం ఉంచడానికి 3వ దినాన తిరిగి లేచాడు. నేను ప్రకటించే ఈ యేసు ప్రభువారు సజీవుడు, మృతుల్లో నుండి లేచాడు. ఓనాడు నేను చస్తే నన్ను కూడా లేపి ఆయనతో నిత్యరాజ్యంలో సదాకాలం ఉంచుతానని వాగ్దానం చేశాడు. ఆ విశ్వాసంతో ప్రభువుని నమ్ముకున్నాం. మా బ్రతుకులు, నా జీవితం మార్చబడుతూ వచ్చింది. అయితే మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. మాటలు తెలుసుకోకపోతే మా దగ్గర బైబిల్ చేసిన మధ్యలో పుస్తకాలు
కొత్త నిబంధనలు ఉన్నాయి. మా ప్రియులు మీ దగ్గర తీసుకొస్తున్నారు. తృణీకరించిన వాటిని తీసుకోండి, చదవండి. రేపు తెలుసుకొని కోరితే మీకు సమీపంలోనే ఇక్కడ సిద్దిపేటలో సాధన మందు ఉన్నది, అక్కడ కూడా రావచ్చు. తిరిగి తెనాలిపట్నంలోనే హైదరాబాద్ వస్తే ప్రార్థన మందిరం రండి, అక్కడ దైవారాధన జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ ప్రకటన అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. మీరు కూడా వచ్చి దైవాశీస్సులో పొందవలసిందిగా యేసు ప్రభువుని నామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడిని దీవించిన దాకా మీకు ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. ప్రేమ నమ్మకం పరలోపుతుంది. ఆయన ఈ చెంచబడ్డ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నీ దాసులు నిలబెట్టుకున్నారు తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టు ఫలింపచేయండి. ఈ ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకుని చదువుకున్న బిడ్డలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరిని ఆశ్రయించి నీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, ముందు గడుచుండగా తోడు నీడటువంటి సహాయం చేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह के राजों का राजा खुदावन यीशु मसीह के जल्दी आने वाला खुदावन यीशु मसीह के मुक्ति देने वाला हिंदी अड़गी तेलुगु इंग्लिश अड़गी इंग्लिश अన్నా మన దగ్గర మెంతులు అంటున్నాయి. మెంతులు మిక్స్ చేసి వాటర్లో కలిపి ఆ వాటర్ పంపు చేసావు బాటిల్ అసలు మిక్సీ కాలిపోయినా పర్లేదు. మామూలుగా వాటర్లో లేదా నాకు ఆ మెంతులోడి పంపిస్తాను. ఎంతో బుద్ధి పంపి మాకు అరగుట్లు త్వరగా పంపు. ఒక అరగుట్లు పేపర్ పెట్టి ఇదన్నా ఇక్కడ స్టాప్ అయ్యా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, సర్వాధికారిని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. ఈ రీతిగా ప్రభు రాజ్య సువార్తను ప్రజల మధ్య తీసుకొస్తున్నందుకు
నువ్వు చేస్తున్న సహాయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ దాసు నిలబడిపోతున్నదా నీ దాసుని ప్రభు నాయన తన నోట్లో నీ మాటలు ఉంచండి. ఆ మాటలు ప్రభు చెవులు మాటలు ప్రతి ఒక్కరు హృదయాలు పలుకుంచాలని నిలుకట్టు భరించాలని సహాయం దయచేయమని ఈ కృపాన్ని కాపుదాన్ని పదవి దయచేది ప్రాంత ప్రజలందరూ ఆశీర్వదించమని వాళ్ళ ముందు నీ సహాయం దయచేయమని వేస్తున్నాం అడుగుతున్నాను పరమ తండ్రి. చెప్పాలి స్టీఫెన్ మా ప్రియమైన సెంచిపేట గ్రామస్తులకు దేవుని నామను బట్టి శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మా ప్రియులారా, మీ మధ్యకు మేము మరి ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి మేము వచ్చినాము. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి కొన్ని మాటలు మీకు వినిపించడానికి మేము వచ్చినా కనుక విని సత్యాన్ని గ్రహించి దైవరాజ్యానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిలుడు ఈ రీతిగా సెలవిస్తున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ప్రియులారా, ఎవరు పాపులు అంటే జన్మకర్మ పాపులు. అంతేకాదండి, భక్తుడైన దావీదంటూ వచ్చినాడు, నేను పాపములోనే పుట్టితిని, నా తల్లి నన్ను గర్భము ధరిస్తూ వచ్చిందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. అందుకని ఈ పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అందుకే ఆ మరణం నుండి రక్షించడానికి, ఆ యొక్క నిత్య నరకము నుండి రక్షించడానికి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన మనుషుల యొక్క పాపములు ఎలాంటివి అంటే భయంకరమైనవి. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మానవుడులో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. క్యాన్సర్ వ్యాధి కన్నా, ఎయిడ్స్ వ్యాధి కన్నా భయంకరమైన వ్యాధి ఏంటంటే పాపరోగము. ఈ పాపరోగానికి ముందు ఎక్కడైనా ఉందా అంటే ఎవరి దగ్గర దొరకదండి. ఎవరి దగ్గర దొరకదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా దొరకదు. కానీ ఒక యేసు ప్రభు యొద్దకు వస్తే నీ పాపరోగానికి ముందు దొరికిద్దండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపం చేస్తున్నాను, ఇది పోవట్లేదు నాలో అండి, ఈ రోగానికి మందు వేయి అంటే డాక్టర్ ఎవరెవరు పలానా రోగానికి అని చెప్పి మందిస్తాడు తప్ప పాపరోగానికి మందు ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరికిద్దయ్యా అంటే యేసు ప్రభు యొద్దే దొరికిద్ది. యేసు ప్రభు యొద్ద నీ పాప రోగానికి ముందు దొరికిద్దంట. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయాన్ని మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, అనేకమైన నీ పాప తలంపులు మార్చుకోవాలి. యేసు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించయ్యా, నేను దుర్నీతిలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, భక్తిహీనుడిగా ఉన్నాను, అబద్ధికుడిగా ఉన్నాను, వేషధారిగా ఉన్నాను, ఇంకా అనేకమైన దోషములు నాలో నింపబడుతూ వచ్చినాయి, నా పాపములు తీసివేయ, నన్ను నీ రాజ్యానికి వారసుడిగా నేను ఉండాలి. అంతేకాదు ప్రభువా, ఆ పరలోక రాజ్యంలో నేను కూడా ఉండాలని అటు నిరీక్షణ కలిగి ఉంటే ఇప్పుడే ఇక శబ్దాంతరం ద్వారా వింటున్న నీవు ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఈ సమయాన్ని దాటిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. వరద వచ్చింది, వరద దాటిపోయిన తర్వాత మనుషుడికి వరద రాకముందు ప్రకటన చేస్తారు, ఫలానది వస్తుందని, లేకపోతే తుఫాను వస్తుందని ప్రకటన చేస్తారు. ఆ దినాల్లో నోవా కాలంలో ప్రకటన చేసినప్పుడు కూడా ప్రజలు వినిపించుకోవాలా. ఈనాడు కూడా చాలామంది అలాగూ చెబుతున్నాక వినిపించుకోకపోతే ఏమైందంటే ఆనాడు జలప్రలయంలో మరి ఏ రీతిగా ప్రజలు కొట్టుకుపోయారో ఆ రీతిగా పరిస్థితులు అలా అవుతాయి. కనుక ప్రియా సహోదరుడా, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ గమ్యం ఏంటో, నీ గురేంటో, నీ ఆలోచన ఏంటో నువ్వు తెలియకపోతే
తెలియకపోతే మా దగ్గర మరి దేవుని బిడలైన వారు పత్రికలు తీసుకొచ్చినారు. ఇంకా నీకు తెలుసుకోవాలంటే ఈ యొక్క కడపత్రులు తీసుకోండి, ఈ యొక్క స్వార్థ పత్రికలు తీసుకోండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి, దైవరాజ్యానికి వారసులు కండి. మీ కొరకు మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. ఇక్కడ దగ్గరలోని మీ కొరకు దేవుని యొక్క మందిరము, బేతనియా ప్రార్థన మందిరం ఉంది. తెనాలి బెరాక ఐతనగర్లో బెరాక ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దైవజనులు ఉన్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు ఇంకా మరి ఈ కడపత్రికల ద్వారా స్వార్థ పత్రికల కింద అడ్రస్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఏదన్నా మరి అనుమానం ఉంటే ఫోన్ చేయండి, మీ కొరకు దైవజనులు ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందుదురుగాక. ప్రార్థన చేస్తుంది కోరిక చేయండి. ప్రేమించిన తండ్రి నిజమైన కాలానికి ద్వారా జన్మించుకుంటున్నాం. సువార్తలు ఈ జనం సంఖ్యలో చెప్పిన మాటలు గురువు గారి హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ముందు గెలిచిందిగా మీరు చూపి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువుల వైపు ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय। राजों का राजा खुदावन यीशु मसीह की जय। जल्दी आने वाला खुदावन यीशु मसीह की जय। हालेलुया हालेलुया। వెళ్ళేసి यीशु मसीह बुलाता है नया जीवन तुझको देने, प्रेम से तुझे बुलाता है। यीशु के पास आई जिंदगी, आओ बहनों हम सब चले यीशु के पास। आओ बहनों हम सब चले यीशु के पास। सबसे महान यीशु मसीह अपना सबसे महान यीशु मसीह अपना जिंदा खुदावन यीशु मसीह की राजों का राजा खुदावन यीशु मसीह की मुक्ति देने वाला खुदावन यीशु मसीह की और आनंद देने वाला खुदावन यीशु मसीह की जल्दी आने वाला खुदावन यीशु मसीह की చెప్పండి రాజుల రాజైన యేసుక్రీస్తు వారికి ఆత్మ శాంతినిచ్చే యేసుక్రీస్తు వారికి సమాధానకర్త యేసుక్రీస్తు వారికి నిత్య రక్షణనిచ్చే యేసుక్రీస్తు వారికి రాజుగా లోకానికి రాబోతున్న యేసుక్రీస్తు వారికి హల్లెలూయా
ప్రార్థన. దేవానమ్మకం గల ప్రియపరులకు తండ్రి, యేసుక్రీస్తు వారి నామములో మీ పాదముచ్చండి వచ్చి ఉన్నాం ప్రభువా. పొందగల దేవా, మీ దాసుడు ఇక్కడ మీ వాక్యాన్ని బోధించుండగా మీ వాక్యాన్ని దయచేయండి. ఎవరైతే ఇంకో వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాల్లో కార్యము జరిగించున్నారు. యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇజ్రాయల్ గారు పరిగెత్తకూడదు అటు ఇటు. అమరావతి ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున క్రిస్మస్ శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చినటువంటి శుభదినమే క్రిస్మస్ పండుగ దినము. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు మరలాగా రక్తమాంసములు కలిగినటువంటి వాడు కాడు. ఆత్మైన దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుందండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు శరీరమును ధరించుకొని శరీరములో ప్రత్యక్షమై మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించుటకు అని వ్రాయబడి ఉన్నది. పాపులు అన్నప్పుడు ప్రియులారా, మనమందరం కూడా మానవులమైన మనమందరం కూడా పాప స్వభావం కలిగినటువంటి వారమే. జన్మకర్మ పాపాన్ని కలిగినటువంటి వారు. పాపం వల్ల వచ్చు జీతము మరణమని బైబిల్ సెలవిస్తుంది. మరణమనగా రెండు రకాల మరణాలు ఉన్నాయి. శరీర సంబంధమైనటువంటి మరణము, మరణం తర్వాత మరణం ఉంది. అయితే దేవుడు మానవులను ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి క్రిస్మస్ పండుగ ఏం చూపిస్తుందంటే దేవుని ప్రేమను చూపిస్తుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. ఆ ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి అనుగ్రహించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి మానవుడు పాపాన్ని బట్టి నశించినటువంటి వాడుకున్నాడు. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడై మానవుడు పాపములో నశించిపోవటము ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి లోకాన్ని ప్రేమించిన దేవుడు ఆయనే పరలోకమును వదిలిపెట్టుకొని దైవత్వాన్ని వదిలిపెట్టుకొని మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. పాపము లేని ఆ పరిశుద్ధ రక్తమును కలవరలో ఆయన చిందించి లేఖనాల ప్రకారం శిలువలో ఆయన మృతి చెంది సమాధి చేయబడి 3వ దినమున యేసుప్రభువారు తిరిగి లేచారు. కాబట్టి యేసుప్రభువారి యొక్క పవిత్రమైన జన్మ,
ఆయన శిలువ మరణము భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మానవాళికి రక్షణ అనేది కలుగుతుంది. ఎవరైతే రక్షించబడి ఉంటారో వారే పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ప్రియులారా, ఇదే మంచి వార్త. దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశము మానవాళికి రక్షణ అనుగ్రహించటే. ఇంకా బైబిల్ ఈ రీతిగా చెబుతుంది, ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, ఈ నామమునే అనగా ప్రభువు యేసుక్రీస్తు వారి నామమునే రక్షణ కలుగుతుంది. ఆమె యొక్క కుమారుని వారి కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడునని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. యేసు అనగా అర్థము రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. కాబట్టి యేసు ప్రభువారు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశము మానవాళ్ళని రక్షించుటే. ఈ రక్షణ దేవుని యొక్క వరము. ఈ వరాన్ని ఎవరైతే పొందుకుంటారో వారే పరలోక రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి మా ప్రియులైన మీరందరూ కూడా ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచి ఈ గొప్ప రక్షణ పొందినట్లు ఆత్మదేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రియులారా, మీకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. దానికంటే ముందుగా మా ప్రియులు కొన్ని పత్రికలు మరి కొత్త వివరాలు తీసుకొస్తున్నారు. వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. తెలుసుకొని కొట్టి ఇక్కడ చెంచుపేటలోని బేర్షుభ ప్రార్థన మందిరం ఉంది. రండి. తిరిగి తెనాలి మరి ఐతానగర్ కానీ మీరు వచ్చినట్లయితే అక్కడ స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థన మందిరం రండి. ఆశీస్సులు పొందండి. 25వ తేదీ అక్కడ దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందాలని యేసు నామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రాలు ఎన్నాళ్ళు చెల్లించుకున్నాం తండ్రి. మానవాళి కొరకు మీరు తెలిసి వెనక చేయబడింది. స్థలంలో గ్రహించినట్లుగా సహాయం చేయండి. తద్వారా వారు ఆశీర్వదించబడే జనాంగంలో మీరు చేసే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటుంది. ఇంకొకరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. बोले जिंदा खुदावन यीशु मसीह के, राजा का राजा खुदावन यीशु मसीह के, जल्दी आने वाला खुदावन यीशु मसीह के, मुक्ति देने वाला खुदावन यीशु दुनिया में आया मेरे भाई ऐसी जी मेरा दुनिया में आया मुक्ति को लाया दुनिया में आया मुक्ति को लाया पापी को आने बचाया बचाने यीशु दुनिया में आया पापी को आने बचाया बचाने यीशु दुनिया में आया
జిందా ఖుదావన్ యీశు మసీహ్ కి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన నా తండ్రి, వ్యవసాయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు మమ్మల్ని రక్షించి దైవ ప్రయాణమంతట్లో మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. ప్రభా, అర్హత లేని మా అందరికీ నీ మాటలు ప్రకటించే కృపను అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. నీ దగ్గర జీవపు ఊట ఉంది. ఆ ఊటని అందరికీ వినిపించలాగిన సేవకులందరినీ నీ ఆత్మతో నింపండి. విన్న వాక్యాన్ని అందరిలో ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరే సహాయం చేయమని, క్రీస్తు యేసునందున్న కృప చేత అందరినీ బలవంతులుగా చేయమని సహాయం చేయమని నా ప్రభువైన యేసు క్రీస్తు నామ పేరిట మిక్కిలి వినయంతో అడిగి పెడుతున్నాను తండ్రి. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన స్నేహితులారా, మీ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మీ మధ్య ప్రకటించడానికి మరి ఎంతో సంతోషంగా మీ మధ్యకు వచ్చి ఉన్నాము. మనందరికీ తెలుసు, ఈ మాసంలో క్రిస్మస్ పర్వదినం ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును అని ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పుట్టుకకు ముందుగానే మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడినది. అది నెరవేరింది అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి లోకానికి రావటం ద్వారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు కన్యక గర్భాన జన్మించాడు అంటే, మనుషులందరూ కూడా తమ యొక్క పాపములను బట్టి, తమ యొక్క దోషములను బట్టి మరి అపవిత్రులుగా మారిపోయి మరి తమ యొక్క పవిత్రతను, తమ యొక్క విధేయతను కోల్పోయి శిక్షకు పాత్రులైనప్పుడు, ఏ మనుషుడు కూడా మరి పవిత్రుడిగా లేనప్పుడు మరి దేవాది దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యకు మరి పవిత్రుడిగా రావాలి అంటే మరి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరి కన్యక గర్భాన తన యొక్క జన్మలో కూడా ఏ పాపము లేనివాడుగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చి ఉన్నాడంటే, అదే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉందన్నమాట, ఆయన తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురని. యేసు అను మాటకు రక్షకుడు అనే అర్థము, క్రీస్తు అనగా అభిషిక్తుడు. కాబట్టి ఆయన పుట్టుకతోనే పాపరహితుడిగా, ఏ పాపము లేనివాడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా మన మధ్యకు వచ్చాడు. వచ్చి భూమి మీద ఆయన మరి మానవ రూపంలో మరి మన మధ్య సంచరించి మరి ఏ పాపము లేకుండా మనకి మాదిరిగా తన యొక్క ప్రేమను మనకు పంచినవాడిగా ఉన్నాడు, ప్రేమమయుడిగా. అలాగే మరి ఆయన మరి దేవాది దేవుడు అయింది కూడా మనందరినీ ప్రేమించి మనకి ఎన్నో మరి స్వస్థత అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. అలాగే మనకి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు చేసి మనకి మాదిరికరమైన జీవితాన్ని తాను జీవించి చూపించాడనమాట. కాబట్టి ఆయన యొక్క ప్రేమను పొంది మన యొక్క పాపములను, మన యొక్క అపరాధములను పరిహరించుకోవాలని కనుక ఎవరైతే భావిస్తున్నారో వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూచి, ఆయన మరి పరిశుద్ధుడిగా ఈ లోకానికి నా కొరకే వచ్చి ఉన్నాడు, నా పాపములంతటినీ పరిహరించడానికి, ఆయన నా పాపములన్నింటినీ తీసివేయడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడని విశ్వసించి ఆ శిలువ వైపు చూస్తారో తప్పకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని రక్షించి మరి ఆ నిత్యరాజ్యానికి లేదా పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి మీ అపరాధముల నుండి క్షమాపణ పొంది రక్షణలోకి దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మిమ్ములను మీ కుటుంబములను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశీర్వదించునుగాక. వీళ్ళరా మీకు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తా. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ దాసు ద్వారా ఈ స్థలంలో ఇతమైన వాక్య భాగాలను, వాక్య మాటలను దీవించండి, ఆశ్రయించండి. ప్రభా, వీరిగడ్డి పొరుము చేయండి. ఒకరైనా మరి రాజ్య వాసులు చూసుకొని వేడుకున్నాము. నేను మీ ప్రాంత వాసులందరూ కూడా ప్రార్థిస్తున్నాము.
దీవించండి. ఆ పనులు ఆ ఉద్యోగాలు చూస్తున్న వారిని ప్రభావం పొందే లక్ష్యంలో పెట్టుకుని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం కారుస్తూ ముందుకెళ్తుండగా సహాయపడమని యేసు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह के शांति दाता यीशु क्रिस्त वारी की समाधान करता यीशु क्रिस्त वारी की आत्मा वारी की अंदर प्रेम से यीशु क्रिस्त वारी की हालेलुया हालेलुया. పట్టింది చెట్టు పట్టింది చూద్దాం. హైట్ ఇది शांति देने वाला खुदावन यीशु मसीह की और मुक्ति देने वाला खुदावन यीशु मसीह की सोने आने वाला खुदावन यीशु मसीह की हालेलुया हालेलुया. ప్రార్థన చూడం చేయి, చిన్న ప్రార్థన చేస్తుందా? రాజకుమార్ గారు రండి. మహాపరిశుద్ధుడా ప్రేమ తండ్రి, మీ పదాలు పొందాలయ్యా, మీకు స్తోత్రాలు. ఉదయకాలం ఈ ప్రాంతంలో మమ్మల్ని నడిపించిన తర్వాత మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ ప్రాంతంలో మీ దాసులు మీ నోటి కొరక వాడుకుంటారండి. అనేక మందికి వినగలిగే చెవులు అనుగ్రహించండి, మహిమార్థకరంగా ఉంచండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓమగల యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క అమరావతి ఫ్లాట్స్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
నేను మీ మధ్యకు వచ్చినటువంటి ఉద్దేశము ప్రియులారా, మానవ జీవితంలో సంతోషము సమాధానము లేని పరిస్థితుల్లో ఆ యొక్క దేవాతి దేవుడి లోకంలో జన్మించవలసి వచ్చింది. బైబిల్ లేఖన భాగము తెలియజేస్తా ఉంది ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారిగా ఉన్నారని లేఖన భాగము తెలియచేయబడతా ఉన్నది. దేవుని మహిమను పొందలేని మానవుణ్ణి తిరిగి తనకు సమీపస్తులుగా చేసుకోవటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. ప్రియులారా, లేఖన భాగం చెప్పబడతా ఉన్నది, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడని చెప్పబడుతూ వచ్చింది. ఎందుకు చనిపోయినాడంటే మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి మనలను నీతిమంతులుగా చేయటానికే ఆయన ఈ లోకంలో జన్మించినాడు. నీలో నాలో మరి అందరిలో కూడా పాపం ఉన్నది. ఈ లోకంలో మానవ రూపంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా జన్మ కర్మ పాపులని చెప్పబడుతుంది. అట్టి పాపానికి దాసులైనటువంటి మానవుల్ని తిరిగి దేవుని యొక్క సన్నిధికి చేర్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యైన మరియ గారి గర్భమున 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకములో దేవుడయ్యుండి మానవునిగా జన్మిస్తూ వచ్చినారు. పిల్లారా, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవిస్తూ వచ్చినారు. అయితే 3.5 సంవత్సరములు ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వచ్చినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాంతి లేని వారికి శాంతి అనుగ్రహిస్తూ వచ్చినారు. సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహిస్తూ వచ్చినారు. ఎవరైతే బలహీనులుగా రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరుస్తూ వచ్చినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఉద్దేశము అందరూ అంతటా మారు మనస్సు పొందవలనన్నదే. ఆ కాలం ముందైతే దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనన్నదే దేవుని యొక్క ఉద్దేశము. మారు మనసు పొందకపోతే నీవు నరకానికి పాత్రుడవుతావు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేనే మార్గము సత్యము జీవమని తను తెలియజేస్తా ఉన్నారు. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశము చేయలేరు. తండ్రి యొద్దకు చేర్చబడాలంటే ఏ ప్రభు అయితే పాపులందరి కోసం రక్తము చిందిస్తూ వచ్చినారో ఆయనే రక్షకుడుగా ఉన్నాడు. ప్రియులారా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆయన మరి ఆ యొక్క రక్తము చిందించినారు కాబట్టి ఆయనే నీలా పాపములను క్షమించడానికి అర్హత కలిగిన వాడు ఈ లోకంలో ఆయన ఒక్కడే. కాబట్టి నీవు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ స్థితి నీవు ఎరిగిన వాడవైతే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడని లేఖనానుసారము నీవు పాపివని గ్రహిస్తే నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ లేఖన భాగం చెప్పబడుతున్నది. విశ్వాసం వినుట వలన విశ్వాసము కలుగునని చెప్పబడుతూ ఉన్నది. నీవు ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి నీవు విశ్వాసముతో ప్రభు మాటలను నీవు అంగీకరించినట్లయితే నిత్య నూతన మోక్ష రాజ్యానికి చేర్చబడతావు. నీవు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే నరకానికి పాత్రుడవుతావు. ప్రియులారా, కాబట్టి ప్రభు అయిన యేసు తెలియజేస్తూ ఉన్నారు, మార్గము సత్యము జీవము నేనేనని. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మానవులను నిత్య నూతన రాజ్యానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటూ
తండ్రి పరిశుభ్రాన్ని తెరవైన ఐక్యమైన పాలనలు ఉదయకాల సమయంలో మరి ఒకసారి వందలు తెలియజేస్తున్నాను. తండ్రి మీ మాటలు ఎంత సత్యంగా ఎవరైతే ఉన్నారో వారి హృదయాల్లో మీరు కార్యం చేయండి. మొదలైన దేవుడు ఎవరిని తెలుసుకున్నారన్నా మీ జ్ఞానం అనుగ్రహించదు. తండ్రి ముందు సమయాన్ని జీవనకరంగా నిరంతరంగా జీవిస్తుంది. ఆటంకాలను వేసినాము ధనించి మీ మార్గం సరళం చేయండి. యేసుక్రీస్తుల ఉన్నతమైన నామంలో ఈ దాసుడు బలంగా ఆత్మీయంగా మీ ఆత్మతో అభిషేకించండి, బలపరచండి, జీవించండి. యేసుక్రీస్తులు ఆనందించి ప్రార్థించడానికి మాట్లాడండి. చాలా మర్చిపోయి ఉన్నాయి. ఒడియా నాకు హిందీ అనుకున్నా, హిందీ కలిసి వచ్చా. గమనించండి, ముగించాం. అందరూ కూడా వేద దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ ముగించాం. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, ఈ నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నా. ఉదయకాల సమయంలో పొరవీధుల్లో మీ రాజస్వార్తను తీసుకుని వెళ్ళి దేవా మరి భారంతో ప్రకటించడానికి ఎంతో సహాయపడినారు. చెప్పబడిన ప్రతి మాట కూడా నీరు కట్టి ఫలింప చేయండి. అనేకుల హృదయాల్లో నూతన కార్యాలు జరిగించాయి. పాడబడిన పాటలు, బైబిల్ తండ్రి చెప్పబడిన వర్సెస్, ఇవ్వబడిన పుస్తకాలు, కొత్త నిబంధనలు, బైబిల్ మా తండ్రి పత్రికలు, చేయబడిన ప్రార్థనలు సమస్తాన్ని అంగీకరించి అనేకులు రక్షణ తొలగించినట్లుగా కృపదయ చేసి మీరు మహిమ పొందండి.
దయగలిగిన మా తండ్రి ఇప్పుడు కూడికలు కూడా సహాయపడండి. చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి విజయవంతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह के मुक्ति देने वाला खुदावन यीशु मसीह के शांति देने वाला खुदावन यीशु मसीह के जय जाने वाला खुदावन यीशु मसीह के हालेलुया हालेलुया. దయచేసి రండి అందరూ కూడా